అందరికీ నమస్కారం. వరి పంట అయిపోయిన తర్వాత పత్తి పంట అయితే పండిస్తున్నాము. అలాగే వరి పంట రెండు రకాలైతే పండించాము. ఆర్ఎన్ఆర్ 15048, ఆర్ఎన్ఆర్ 31479 రెండు కోతలు అయితే చేశాము. అంటే మొదటి కోతలో ఎన్ని వరి గడ్డి కట్టలు వచ్చాయో, అలాగే ఎన్ని బస్తాలు వచ్చాయో, ధర ఎంత పలికిందో మొత్తము ఇక్కడ రాసి పెట్టాను. రెండో కోతలు కూడా ఎన్ని బస్తాలు, ఎన్ని వరి గడ్డి కట్టలు, అలాగే ధర ఎంత పలికిందో, ఇంకో వరి గడ్డి కట్టలు ఎంత కమ్మామో మొత్తము ఇక్కడైతే రాసి పెట్టాను. ఒకసారి గమనించండి. మొత్తం వచ్చేసి 12 లేదనుకుంటే 12.5 లేదనుకుంటే 13 ఎకరాలు. ఈ 12 లేదనుకుంటే 13 ఎకరాలను అనుకోండి. మొత్తం అయితే ఇక్కడ రాసి పెట్టాను. ఖర్చులు అయితే రాసి పెట్టుకోలేదు. ఒక ఎకరాకు ఖర్చులు ఎంత వచ్చాయో అదైతే రాసి పెట్టుకోలేదు. కేఎన్ఎం 1638 పండించినప్పుడు ఒక ఎకరాకు ఖర్చు వచ్చేసి అందులో రాసి పెట్టి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి దాంట్లో గమనించండి. ఖర్చులు అయితే ఎంత వచ్చాయో, ఒక ఎకరాకు ఖర్చు ఎంత వచ్చిందో దాంట్లో అయితే రాసి పెట్టాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. ధరతో సహా అలాగే ఎన్ని బస్తాలు వరి గడ్డి కట్టలు మొత్తము ఇక్కడైతే రాసి పెట్టాను. ప్రతి ఒక్క పైసా అలాగే కేజీలతో సహా మొత్తము రాసి పెట్టాను. ఒకసారి ఇదే లిస్ట్. ఇది వచ్చేసి మొదటి కోతలు వచ్చినటువంటి వరిగడ్డి కట్టలు. ఒకసారి గమనించండి. మొత్తం అయితే 313 కట్టలు. రేట్ వచ్చేసి 313 కట్టలు. ఇవి వచ్చేసి వరిగడ్డి కట్టలు. ఇది వచ్చేసి రేటు 100 రూపాయలు. అప్పుడైతే 100 రూపాయలు. 31,300 రూపాయలు. 31,300 రూపాయలు మొత్తము. అలాగే మొదటి కోతలు వచ్చినటువంటి వడ్లు ఎన్ని బస్తాలు వచ్చాయో మొత్తము ఒకసారి ఇక్కడ గమనించండి. 147 బస్తాలు మొత్తము. అంటే పుట్టి ప్రకారము, పుట్టి వచ్చేసి 8 బస్తాలు. కేజీ ప్రకారము ఒక బస్తా వచ్చేసి 80 కేజీలు. 80 కేజీల 300 గ్రాములు అయితే వేశాము. ఇప్పుడు ధర అయితే 12,650 రూపాయలు. అప్పుడు పోయినటువంటి ధర ఇక్కడ మొత్తము ఇక్కడ రాసి పెట్టాము, చూడండి. 147 బస్తాలు. ఒక బస్తా వచ్చేసి బస్తా ప్రకారంగా ఇవి రాసింది. బస్తా వచ్చేసి 1,581 రూపాయల 25 పైసలేమో. ఓకేనా. ఇక్కడ మొత్తము అమౌంట్ వచ్చేసి ధర డబ్బు 2,32,443 రూపాయలు. ఇవి వచ్చేసి మొదటి కోతలు వచ్చినటువంటి బస్తాలు. ఇది ఆర్ఎన్ఆర్ 15048, అలాగే ఆర్ఎన్ఆర్ 31479 అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇవి వచ్చేసి రెండో కోతలు వచ్చినటువంటి వరిగడ్డి కట్టలు. మొత్తము 553 వరిగడ్డి కట్టలు. ఇక్కడ రేట్ వచ్చేసి 80 రూపాయలతో అయితే ఇచ్చాము. అంటే ఒకరే తీసుకున్నారు. 400 బస్తాలు అయితే 400 వరిగడ్డి కట్టలు అయితే తీసుకున్నారు. ఇంకా 80 రూపాయలతో అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇక్కడ 553 × 80. ఇది వచ్చేసి రేటు. ఒక కట్ట వచ్చేసి 80 రూపాయలు. మొత్తం వచ్చేసి 44,240 రూపాయలు. అప్పుడు రేట్ వచ్చేసి 100 రూపాయలకైతే ఇస్తున్నారు మొత్తము. ఇప్పుడు దాని తర్వాత 90 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇప్పుడు 80 రూపాయలకైతే ఇచ్చేసాము, తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ ఒకసారి గమనించండి. ఇది వచ్చేసి రెండో కోతలు వచ్చినటువంటి, అంటే రెండో కోతలు వచ్చేసి 2 లారీలు అయితే తీసుకెళ్లారు. మొదటి లారీలో వచ్చేసి 154 బస్తాలు. ఇక్కడ ఒకసారి రేట్ గమనించండి. ఇది వచ్చేసి ఒక వారం తర్వాతనే కోసాము, లేదనుకుంటే 6 రోజుల తర్వాత అయితే కోసాము. ఇప్పుడు ఇక్కడ ధర వచ్చేసి 12,100 రూపాయలు. పుట్టి ఇక్కడ పుట్టి కూడా చూడండి. పుట్టికి వచ్చేసి 8 బస్తాలు. ఇది కూడా 80 కేజీలతోనే అమ్మాము. ఇక్కడ మీరు ఒకసారి రేటు మొత్తము గమనించండి. 154 బస్తాలు ఇంటూ ఇది వచ్చేసి బస్తా ప్రకారంగా రాసింది 1,512 రూపాయలు. 1,512 రూపాయలు. ఇక్కడ మొత్తము అమౌంట్ ఒకసారి గమనించండి. 2,32,925 రూపాయలు. 2,32,925 రూపాయలు. ఇది మొదటి లారీలో తీసుకెళ్లారు. ఇది వచ్చేసి రెండో లారీలో తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 99 బస్తాలు, అంటే 75 కేజీలతో అయితే తీసుకున్నారు. అంటే సంచి అయితే 75 కేజీలు, అంటే 80 కేజీల ప్రకారమే. కాకపోతే ఇక్కడ మీకు 80 కేజీల ప్రకారంగానే తీసుకుంటారు. ఇప్పుడు మీకు కేజీ ప్రకారం అయితే రాశాము, చూడండి. ఇక్కడ 99 బస్తాలు
ఓకేనా. 75 కేజీలు ధర అయితే మాత్రము 12,100 రూపాయలే ధర. ఇప్పుడు కేజీ వచ్చేసి 18 రూపాయలు, కేజీ 18 రూపాయలు. ఇక్కడ మొత్తము లెక్క వచ్చేసి 1,40,378 రూపాయలు, 1,40,378 రూపాయలు ఇది. ఇప్పుడు ఒకసారి లెక్క వేసుకుందాము. 2,32,443 రూపాయలు ఇక్కడ రాశాం చూడండి. ఇది వచ్చేసి 2,32,925 రూపాయలు. ఇది వచ్చేసి 1,40,378 రూపాయలు, 1,40,378 రూపాయలు. మొత్తం వచ్చేసి 6,05,746 రూపాయలు మొత్తము. ఇది వచ్చేసి ఇక్కడ RNR 31479 చెప్పాను కదా. ఇది వచ్చేసి వచ్చినటువంటి బస్తాలు. ఒక లారీలో వచ్చేసి 39 బస్తాలు, ఒక లారీలో వచ్చేసి 99 బస్తాలు. మొత్తం వచ్చేసి 138 బస్తాలు. ఇది వచ్చేసి మొత్తము 4 ఎకరాలకు అని లేదనుకుంటే ఒక 20 సెంట్లు తక్కువే అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గమనించండి, 4 ఎకరాలకు వచ్చినటువంటి బస్తాలు 138 బస్తాలు ఇక్కడ మొత్తము. అలాగే ఇది కూడా వరిగడ్డి గట్టలు మొత్తము ఇక్కడ రాశాను చూడండి, 44,240 రూపాయలు. ఇక్కడిది ఈ 2 కోతలు వచ్చినటువంటి 553 వరిగడ్డి కట్టలకు సంబంధించిన లెక్క. ఇది వచ్చేసి 31,300 రూపాయలు. మొత్తం వచ్చేసి 75,540 రూపాయలు. చూశారు కదండి, ఇవి మొత్తము లిస్టు, అమౌంట్ లిస్టు, ధర పట్టిక ఇవి అమ్మినప్పుడు. ఓకే అండి, చూశారు కదండి. ఇప్పుడు ఎన్ని బస్తాలు ఇంట్లో పెట్టుకున్నామో అది మీకు చెప్తాను. మొత్తం వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదండి, 147 బస్తాలు, 154 బస్తాలు, అలాగే 99 బస్తాలు, మొత్తం వచ్చేసి 400 బస్తాలు అయితే అమ్మాము. దీనికంటే ముందు KNM 1638 అంటే అవార్డులు అయితే అవి అలాగే ఉన్నాయి తినడానికి కోసము. ఇప్పుడు అవి సరిపోతాయి కాబట్టి పెట్టుకోలేదు. అంటే 4 బస్తాలు అయితే పెట్టుకున్నాము. RNR 15048 అవి ఒక 4 బస్తాలు ఏదో ఒకటి అయితే పెట్టుకున్నాము. 4 బస్తాలు మొత్తం అయితే 400, ఒక 4 బస్తాలు 404 బస్తాలు అయితే వచ్చాయి ఇవి. అలాగే వరిగడ్డి కట్టలు కూడా మొత్తం ఎన్ని వచ్చాయో. ఇంకా వరిగడ్డి కట్టలు ఒక 15 కట్టలు అయితే వేస్ట్ అయిపోయినాయి అన్నమాట. ఒక 20 సెంట్లలో అయితే జాడ వేసేసి ఇంకా దానికి ఎత్తుకోలేక ట్రాక్టర్ చుట్టుకోలేక అది వదిలేసాము, ఇంకా సాధ్యం కాలేదు. ఇంకా ఒక సైడ్ అయితే అలాగే సేమ్ ఒక 20 సెంట్లలో ఎత్తుకొని ఇలా ఒక ట్రాక్టర్లు వేసుకొని కట్టలు అయితే చుట్టి అమ్ముకున్నాము. ఈ విధంగా మొత్తము ప్రతి ఒక్కటి కూడా ఒక షార్ట్ వీడియోలో, లాంగ్ వీడియోస్ మొత్తము చూపించాను. అలాగే వరి పంట ఎలా ఉందో ఒకసారి నా లాంగ్ వీడియోస్లో ఒకసారి చూడండి. వరి పంట ఎలా పండించామో మొత్తము మీకు చూపించాను దాంట్లో. ఓకే అండి, మంచి భూములు అయితే 35 బస్తాలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఎకరాలు అయితే కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి 9 పుట్ల ఒక 4 బస్తాలు అయితే వచ్చాయి, 9.5 పుట్లు అయితే వచ్చాయి. దాంట్లో ఒక పుట్టి 10 పుట్లు అలాగే తప్పకుండా వచ్చాయి. అలాగే ఇక్కడ ఒకసారి గమనించింది నేను, ఇక్కడ ఒక 70 సెంట్లలో అయితే ఒకసారి 70 సెంట్లలో 75 సెంట్లు లేదనుకుంటే 65 సెంట్లలో అనుకుంటే దాంట్లో అయితే 25 బస్తాలు అయితే వచ్చాయి. ఇంకా ఒక 30 సెంట్లలో వేసుకుంటే ఒక 10 బస్తాలు వేసుకుంటే 35 బస్తాలు అయితే తప్పకుండా వచ్చాయి. ఇంకా సౌడు భూములు అయితే 30 బస్తాలు అయితే వచ్చాయి. 30, 29, 28, 30 ఈ విధంగా అయితే వచ్చాయి. లెక్క ప్రకారంగా అయితే మొత్తము ఒకేసారి వేసేసాము అక్కడ కుప్పలు. అదంతా పెద్దగా గుర్తు పెట్టుకోలేదు. ఇంకా నాకైతే గుర్తు ఉండేవి 70 సెంట్లలో 25 బస్తాలు ఈ విధంగా వచ్చినటువంటి బస్తాలు అయితే మీకు చూపించాను. అంటే మంచి భూమిలో 35 బస్తాలు అయితే వచ్చాయి. ఇప్పుడు చూశారు కదండి, ఈ మొత్తము లిస్టు మొత్తము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. అంటే ఇవన్నీ కూడా చూపించాలి అనుకున్నాను, చూపించాను. ఇంకా పెట్టుకొని కూడా ఏం అవసరము ఏదైనా కూడా చూపించాలా, దానికోసమే చూపించేశాను. ఇంకా పత్తి పంట అయితే పండిస్తున్నాను మంచి భూమిలో. ఇంకా దాంట్లో అయితే జీలగ పంట అయితే జీలగ విత్తనాలు తెచ్చుకొని చల్లుకుంటాను. ఓకే అండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలిసాను. ఇంకొక విషయము, మీరు ఎన్ని బస్తాలు అమ్మినారో, ధర ఎంతకు అమ్మినారో, ఎన్ని కేజీలకు అమ్మినారో, ఇప్పుడు ఎకరాకు ఎన్ని బస్తాలు వచ్చాయో మొత్తము మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. ఇవి చూసిన వాళ్ళు మొత్తము రైతులే చూస్తుంటారు.
లేదనుకుంటే చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు చూస్తుంటారు. ఒకసారి మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. చూడండి, నీళ్ళు కూడా కొట్టేసి మొత్తము ఇప్పుడైతే కొంచెము ఫ్రీ ఉన్నాను కాబట్టి వీడియోస్ అయితే చేశాను. చూడండి, ఇంకా తీసుకెళ్ళి వేరే పని ఉంది, వేరే పని చూసుకోవాలి. వ్యవసాయం అయితే చేస్తున్నాను, వ్యవసాయమే చేసుకుంటాము. వ్యవసాయం తప్ప ఇంకా వేరే దారి అయితే లేదు. వ్యవసాయ కుటుంబమే మాది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.